రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత కోవిడ్ ఎఫెక్ట్పై కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు అని, టీకాల పంపిణీ ప్రక్రియ ప్రజల ప్రాణాలను రక్షించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా 2 మహిళలు మృతి చెందారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారంటూ 2 మహిళల తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పివి వారాలేలతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటి వాదనలు అయితే వినిపిస్తూ కోవిడ్ కనీవిని ఎరుగని విపత్తు అని పేర్కొన్నారు. ప్రాణాపాయం ప్రజల ప్రాణాలను అవి రక్షిస్తున్నాయన్నారు. అయితే వ్యాక్సినేషన్ దాని దుష్ప్రభావాల అంశాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలించిందన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదిని కోలిన్ గాన్ స్వాల్స్ బదిలిస్తూ టీకాల విషయంలో ఎటువంటి వివాదం లేదన్నారు. అయినప్పటికీ కూడా వ్యాక్సినేషన్ తర్వాతే వీరిద్దరూ కూడా కూతుళ్ళను అయితే కోల్పోయారన్న విషయాన్ని ధర్మాసనం దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఈ 2 మహిళల మరణాలపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం, పోస్టుమార్టం నివేదికను ఇవ్వడం, నిర్దేశించిన కాల వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వడం ధర్మాసనాన్ని కోరారు. ఇక్కడ ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను స్వీకరించామని, దీనిపై ఇక్కడ నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నమాట. మొత్తం మీద కోవిడ్ మరణాలపై సుప్రీంకోర్టులో కేసు అయితే నమోదైంది. దానికి సంబంధించి విచారణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఆయా దేశం ఆయా ప్రజలను కాపాడుకోవడం కోసం కొన్ని వ్యాక్సిన్లు అయితే తీసుకొస్తుంది. అందులో విధంగా భారత ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. అయితే దీని ప్రభావంతో కొంతమంది చనిపోయారని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నమాట. మరి కోర్టు ఈ విధంగా నిర్ణయం చేస్తారైతే వేచి చూడాల్సి. దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ అయితే మారింది ఇప్పుడు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్